బిగ్ బాస్ హౌస్లోంచి రీతు బయటకు వచ్చిన తర్వాత డీమన్ పవన్ యొక్క గేమ్ ఇంప్రూవ్ అయింది, డౌన్ అయింది. ఈ రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి, ఎందుకంటే రీతు ఈ కామెంట్స్ వస్తుంది. రీతు క్లియర్ కట్గా హౌస్లోంచి బయటకు వచ్చిన తర్వాత మన వీడియోలు చూస్తుంది, మన కామెంట్స్ కూడా చూస్తుంది. సో దయచేసి మిస్ అవ్వకుండా కామెంట్ అయితే చేయండి. రీతుకి తెలియాలి డీమన్ పవన్ యొక్క గేమ్ ఇంప్రూవ్ అయింది, డౌన్ అయింది. రెండిట్లో ఒకటి అవుతుంది కదా ఎవరిదైనా. సో ఏంటనేది మీరు కామెంట్ చేయండి. బిగ్ బాస్ హౌస్లో నాకు పర్సనల్ లెవెల్లో రీతు యొక్క గేమ్ అంటే చాలా ఇష్టం. డీమన్ పవన్ని ఫస్ట్ నుంచి అగ్ని పరీక్ష నుంచి కూడా నేను చూస్తున్నా, ఆ తర్వాత కూడా చూసా. అసలు ఇతనేం ప్లేయర్ రా బాబు అనుకునేవాడు నేనైతే. కానీ గోయింగ్ ఫార్వర్డ్ నాట్ ఓన్లీ ఫిజికల్ టాస్క్, మెంటల్గా సైకలాజికల్గా జరిగేటువంటి థింగ్స్ కావచ్చు, ఆర్గ్యుమెంట్స్ కావచ్చు, వీటిల్లో ఆన్ అండ్ ఆఫ్గా, అంటే ఒకసారి గ్రాఫ్ చాలా బాగా వెళ్తుంది, మళ్ళీ కాస్త డౌన్ అవుతుంది. బట్ స్టిల్ ఒక కామనర్గా వచ్చిన వ్యక్తి కళ్యాణ్ అంత కాకపోయినా తర్వాత ఆఫ్టర్ కళ్యాణ్ అయినా ఈ లెవెల్లో డీల్ చేయగలిగాడు. ఎందుకంటే అతను మర్యాద మనీష్ లాంటాడు, హరిత హరీష్ లాంటి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా వీళ్ళందరినీ దాటి వచ్చాడు. నాగప్రశాంత్, షాకిబ్ వీళ్ళందరినీ దాటి వచ్చిన వ్యక్తి మీకు ఈ లెవెల్లో పెర్ఫామ్ చేయడం, ఆఖరి వరకు వచ్చే టాప్ 5 కూడా వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇంతవరకు వస్తాడు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్సలెంట్గా పెర్ఫామ్ చేశాడు. ఆన్ ద అదర్ సైడ్ రీతు కూడా చాలా పర్ఫెక్ట్గా పాయింట్స్ పెడుతుంది. ఏదైనా మనకి ఆర్గ్యుమెంట్ టాస్క్లు కానీ ఇట్లాంటివి వస్తే, ఫిజికల్ అయితే ఉన్న అమ్మాయిలు అందరిలో ఫిజికల్ టాస్క్లో బెస్ట్. మీరు శ్రీజ దివ్యాలను తెచ్చుకున్నా సరే రీతు ఈజ్ ది బెస్ట్. తనుజ, సంజన అంటే అసలు పనికిరారు రీతు ముందు. పర్ఫెక్ట్గా ఆడుతుంది, ప్రతి గేమ్ బాగా డీల్ చేస్తుంది. కానీ టుగెదర్ వీళ్ళిద్దరి యొక్క బాండ్ వల్ల వాళ్ళ గేమ్ని వాళ్ళు చెడగొట్టుకున్నారు, అందులో డౌటే లేదు. ఒక ఫ్రెండ్షిప్, ఒక సపోర్టింగ్ థింగ్ ఉండాలి. కానీ ఇదే ప్రోగ్రామ్గా వాళ్ళు పొద్దునుంచి రాద్దాకా దాని మీదే ఉండడం, సంజన లాంటి వాళ్ళు కామెంట్లు చేయించుకోవడం, దివ్యల మాదిరి వాళ్ళు ఏది పడితే అది వాగడానికి ఎంతో కొంత వీళ్ళు కూడా కారణం. వాళ్ళ తప్ప నేను అంటలేదు. ఒక 20% అన్న వీళ్ళు కారణం, మిగతా 80% వాళ్ళు వాగుడు అనుకోవచ్చు. సో రీతు చౌదరి హౌస్ నుంచి బయటకు వచ్చేసింది, ప్రెస్ మీట్లు పెట్టింది, మాట్లాడింది, ఇంటర్వ్యూలు ఇస్తుంది, బజ్ జరిగింది, తన ఒపీనియన్స్ ఫేస్ చేసింది. ఏకంగా శివాజీ అయితే బజ్లో మీరు బయటకు వచ్చిన తర్వాత డీమన్ పవన్ ప్రపోజ్ చేస్తే ఏం చెప్తాడంటే, ఏం చెప్తుందో అనుకున్నాను నేను ప్రోమో చేసి, బలి చెప్పింది ఆన్సర్. అసలు డీమన్ పవన్ నాకు బయటకు వచ్చాక ఐ లవ్ చెప్తే నేను అతనికి ఏం చెప్పాలి, నేను చెప్పుకుంటా. అది అసలు బజ్లో చెప్పాల్సిన అవసరం ఏముంది, చాలా ఎక్సలెంట్ చెప్పింది. ఇండైరెక్ట్గా గట్టిగా ఇచ్చింది శివాజీకి. నిజమే కదా, ఒక అమ్మాయి అయినా ఒక అబ్బాయి అయినా పర్సనల్ లెవెల్లో జరిగే దాని గురించి బయట చెప్పాల్సిన అవసరం ఉంది. అక్కడంటే కెమెరాలు పెట్టారు, అది గేమ్ కాబట్టి అక్కడ వాళ్ళు ఆడినా నిజమా కాదా అనేది వాళ్ళ బిహేవియర్ బట్టి డిసైడ్ చేసుకుని, ఫేక్ అనిపిస్తే బయటికి పంపించేయాలి, లేదు నిజమే అనిపిస్తే ఉంచాలి లాస్ట్ దాకా. ఫేక్ అనిపించిందేమో రీతుది పంపించేశారు, డీమన్ అనిపిస్తే పంపించేస్తారు, లేదు ఎదువరకే ఫేక్ అనిపిస్తే పంపించేస్తారు. అట్లా బయటకు వచ్చినంత మాత్రం ఓన్లీ ఫేక్ అనిపిస్తాం వల్ల కూడా కావచ్చు, రకరకాల రీజన్స్ వల్ల కూడా రావచ్చు. మొత్తానికి వచ్చింది. అయితే ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఆమెకు దక్కినటువంటి జాక్పాట్ బంపర్ ఆఫర్ ఏంటంటే, మాటి వాళ్ళు త్వరలో బీబీ జోడీ అంటే బిగ్ బాస్ సంబంధించినటువంటి ఒక డ్యాన్స్ రియాలిటీ షో సీజన్ 2 స్టార్ట్ అవుతుంది. ఇందులో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా పవన్, రీతుని జోడీని తీసుకోబోతున్న. పవన్ కూడా వచ్చేస్తాడు, ఒక 2 వీక్స్ మ్యాక్సిమం వచ్చేస్తారు అందరూ, లేదా అతను ఈ వీకే వచ్చేయచ్చు. ఎందుకంటే కింద నుంచి చూసుకుంటే సుమన్, భరణి అండ్ పవన్ ఉన్నారు కింద నుంచి ఓటింగ్స్లో. సో డబుల్ ఎలిమినేషన్ ఉంటే పవన్, భరణి, లేదా పవన్, సుమన్ సెట్ వచ్చేసే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి, రాదర్ దాన్ సుమన్ అండ్ భరణి, లేదా భరణి డీమన్ రావచ్చు. సో మొత్తం మీద వచ్చేసే ఛాన్సెస్ బయటికి కనిపిస్తున్నాయి. లేదో నెక్స్ట్ వీక్ అయినా వస్తాడు కదా, నెక్స్ట్ 2-3 వీక్స్లో వచ్చేయాల్సింది ఎవరైనా, అయిపోద్ది కాబట్టి సీజన్. సో ఈ వచ్చేసే టైంకి అతన్ని పిక్ చేసుకుని ఇద్దరు కలిసి ఒక జోడీగా బీబీ జోడీ సీజన్ 2ని స్టార్ట్ చేస్తున్నారు. అందులో వీళ్ళని కూడా ఒక కపుల్గా తీసుకునే ఛాన్సెస్ వెరీ మచ్ స్ట్రాంగ్గా ఉన్నట్టుగా తెలుస్తోంది. సో మరి దీనికి మీరేమంటారు, ఏంటి తీసుకోవాలా వద్దా అనేది బిగ్ బాస్ మేనేజ్మెంట్కి మీరు చెప్పండి. తీసుకోండి, వీళ్ళిద్దరిని జోడీగా తీసుకోవద్దు, రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి.